రామచంద్రపురం పట్టణం 13వ వార్డు అఫీషియల్ కాలనీ నందు స్థానిక టీడీపీ కార్యకర్త లంక శ్రీను టీము ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వార్డు కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత, సీనియర్ తెలుగుదేశం నాయకులు వాసంశెట్టి సత్యం ముఖ్యాతిథిగా పాల్గొని ఆయన నిర్దేశకత్వంలో 13వ వార్డు కమిటీ సభ్యులచే ప్రమాణస్వీకారం జరిపించారు. ఈ వార్డు కమిటీ ప్రమాణోత్సవ సభ స్థానిక క్లస్టర్ మేడిశెట్టి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. వార్డ్ కమిటీ అధ్యక్షులుగా బట్టల షాపుగిరి, ఉపాధ్యక్షుడిగా శీలం అన్నవరం, సెక్రటరీగా ఎస్. బేగం, జాయింట్ సెక్రటరీగా శీలం శ్రీనివాసరావు, కోశాధికారిగా జి. మహాలక్ష్మి, ఇంకా ఇతర సభ్యుల పేర్లను ఏ సమావేశంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సభలో వార్డ్ కమిటీని ఉద్దేశించి వాసంశెట్టి సత్యం మాట్లాడారు. కమిటీలో ప్రెసిడెంట్ అయినా, సభ్యులైన అందరూ ఒకటేనని, అందరికీ బాధ్యతలు సమానంగా ఉంటాయని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని, వార్డు కమిటీ అంటే సమిష్టి బాధ్యత అని ఆయన ఉద్బోధించారు. ఇకపై వార్డులో పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలు ఉంటే వార్డ్ ప్రజలు తమదాకా రావక్కర్లేదని, మీ సమస్యలు కమిటీకి నివేదిస్తే వారు మా దృష్టికి తీసుకు వస్తారని తెలిపారు. అలాగే వార్డులో ప్రజలందరూ చిన్న చిన్న అపార్థాలు పక్కనపెట్టి ఐక్యంగా ఉండాలని సత్యం సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికలలో అభివృద్ధి కారణమైన టీడీపీకి ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. పక్క చూపులు చూస్తే మీరే నష్టపోతారని, అభివృద్ధి కుంటుపడుతుందని సత్యం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెదేపా నాయకులు గరికిపాటి సూర్యనారాయణ మూర్తి, పట్టణ ఉపాధ్యక్షులు చందమామ వాసు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, కంచుమర్తి బాబురావు, నాయుడు మాస్టారు, శివాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సిహెచ్ గణేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆ బాధ్యతలో భాగంగా రెండు అన్నవరం గారు, సేలం అన్నవరం గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఆయనతో కూడా బాధ్యతలు ఈయన కూడా పంచుకుంటారు. ఏమన్నా సరే వీళ్ళందరూ కమిటీ అందా కూడా కలిపి చేసేది. ఇది ప్రెసిడెంట్ అవ్వచ్చు, వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, సెక్రటరీ అవ్వచ్చు, అందరికీ కూడా బాధ్యత ఇది. అలాగే మూడు సెక్రటరీ, ఈ కమిటీ అందరూ కూడా మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇక్కడ పెద్దలందరితోటి కూడా కలుపుకుని అందరూ చేసుకోండి. ఇబ్బందులు ఏది పడొద్దు, అందరినీ కలుపుకుని మీరు చేసుకోవాలి. కడక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఇక్కడ ఏదైనా నిర్ణయం ఉంటే తీసుకోవాల్సింది మీరే. అందరినీ కలుపుకుని వెళ్ళి ప్రక్రియ మాత్రం ప్రారంభించండి. నిన్న ఏదో చిన్న చిన్న గొడవలు కానీ ఎప్పుడైతే అర్థాలను ఎత్తుకోళ్ళు ఉంటే మాత్రం క్షమించడం ఉండదు. ఎవరినైనా సరే, ఎంత అలాంటి వాళ్ళైనా సరే, ఇబ్బందులు కలగజేసే వాళ్ళు మాత్రం క్షమించేది ఉండదు. అందరినీ కలుపుకుపోయి ప్రకారం మీరు ఎదరికెళ్ళాలని మళ్ళా ఒకసారి నేను మళ్ళీ మాట్లాడతాను. నేను మీకు బాధ్యతలు చెప్పి ముందర చెప్పగలుగుతానండి. లేడీస్ ఉంటారు ఎక్కువ వాటిల్లో, మీరు అందరూ అభ్యంతరాలు తెలుసుకుని మీరు ఎదరికి నడాలి. మీకు ఆ బాధ్యత మేము చెప్తున్నాం. జాయింట్ సెక్రటరీ గారు సేలం శ్రేణి గారు, ఐదు కోశాధికారి గొర్రెల మహాలక్ష్మి గారు, అలావుద్దీన్ గారు, అలావుద్దీన్ గారు కూడా మనకి మంచి కార్యకర్త. ఈయన కూడా ఇందులో కన్వీనర్గా ఉండటం కూడా, ఈ కన్వీనర్గా ఉండి ఈ బాధ్యత మీరు కూడా పంచుకోవాలి. పంచుకుని మీరు పెద్దవారు అందరూ కూడా కలిసి ఉండేలాగా మీరు అతనికి తీసుకెళ్ళండి. మొత్తం అంతా కూడా మీకు అందరూ కూడా సమాన బాధ్యతలు సేకరించాలి. ఎవరికి ఇచ్చినా కూడా ఇది ఆఫీస్కి వస్తాయి ఈ కంప్లైంట్ అని. మీరు అనుభవజ్ఞులు, కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకుని వాళ్ళందరితో కలిపి కార్యకర్తగా మాకు అనుభవ సత్యనారాయణ గారు
చాలా సేవ చేశారు పార్టీకి. అలాగే ఇతర కార్యకర్తగా మీరు ఎలాగైతే ఉత్సాహం పనిచేశారో ఈ కమిటీలో కూడా మీరు ఉత్సాహంగా పనిచేసి మీరు కమిటీని కూడా మీరు అందరితో కలుపుకొని ఎదరికెళ్ళాలని. అలా ఇక్కడ దెబ్బలాడుకుంటే పార్టీ అలా ఆవాస్ ఫాలో అవుతుంది. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. వారందరూ అదే కోరుకుంటూ వస్తే మనం కొట్టుకు తప్పుంటే మనకే కోరుకుని చెప్తారు. నేను వచ్చాను, ఎంతమంది వచ్చారు అనుకోయాను. పెద్దల నుండి చిన్న చిన్న ప్రగాయితాలు ఉంటే పరిష్కారం చేసుకోవాలి. మనకి మీరు ఇచ్చేదైనా మనం వస్తే మనం ఏం కొట్టారంటే ఇది తెలుగుదేశం కుటుంబ సమస్య కుటుంబంలో పరిష్కరించుకోవాలి. సార్ ఎలా తిరగండి సార్, సున్నాన్ గారు. టీవీఎస్ బాబా గారు ఏం చెప్తామండి? ఆప్షన్ నంబర్ ఇంకెవరమ్మాన్ని మీరందరూ తీసుకెళ్తారని కౌంటర్ ఏదైతే పురాణ గారు, నవాబు గారు, చంద్రపురపట్నం కార్మిక శాఖ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వాసంశెట్టి సత్యం గారి ఆధ్వర్యంలో క్లస్టర్ 1 ఇన్ఛార్జ్ అధ్యక్షతన 13వ వార్డు గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం ఇప్పుడు మీ కళ్ళ ముందే జరిగి మీరు చూస్తున్నారు. సంక్షేమం ప్రభుత్వం తరఫున చూస్తున్నారు. కానీ రాజకీయాలకి అతీతంగా సత్యం వాసంశెట్టి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ను పెట్టి పార్టీలకు రహితంగా, ఎందుకంటే కొంతమంది మన పార్టీ నాయకులుగా మనకే చేయాలనుకుంటారు. కానీ ఆపదలో ఎవరున్నా వాళ్ళని ఆదుకోవాలని, ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అన్నారు. వాళ్ళు ఏ కులం అవనే, ఏ మతం అవనే, ఏ పార్టీ అవనే, అటువంటి వాసంశెట్టి సత్యం. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటే మేడలు కొంటారు, కొండలు కొంటారు, కానీ జేబులో డబ్బులు ఎవరెవరు మీరందరూ కళ్ళారా చూస్తున్నారు. ప్రతి నిత్యం ప్రతిరోజు మన గౌరవ కార్మిక శాఖ మంత్రి వారు ఒకవైపు ఆయన చెక్కులు ఇస్తుంటే ఇంకోవైపు ఈయన పంచి పెడతా ఉంటున్నారు. దానికి కారణం ఎక్కడి నుంచో అమలాపురం నుంచి వచ్చిన నన్ను అత్యధిక మెజార్టీతో ఈ రామచంద్రపురం నియోజక ప్రజలే నెగ్గించారని ఒక నమ్మకం. మాటల నాయకుడు కాదు, మనసున్న మనిషిని నిరూపించాడు. తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం అండి. అందరూ మీ చేయని ఎవరు చాపడుతున్నట్టు కూర్చున్నాం. నాయకులందరూ మీ పేరు చెప్పుకోండి. నేను అనగా తెలుగుదేశం పార్టీ 13వ వార్డు ప్రెసిడెంట్ గాను మరియు కార్యవర్గ సభ్యులుగాను తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి అదే విధంగా పార్టీ సూచించిన సిద్ధాంతాలతో కూటమి నాయకుల్ని కలుపుకుంటూ ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండి మమేకమై మేము తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్టను పెంచుతూ అదేవిధంగా ప్రజలకి సహకరిస్తూ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను కూడా పెంచుతామని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారాన్ని మేము మనస్ఫూర్తిగా చేస్తున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వాసంశెట్టి సుభాష్ గారి నాయకత్వం, వాసంశెట్టి సత్యం గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై హింద్. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ మన పార్టీ కార్యాలయానికి వచ్చి వారికి ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నా, కష్టసుఖాలు ఉన్నా అక్కడ మాట్లాడాలి తప్ప బయట
ప్రజలతో మాట్లాడినప్పుడు వారి కష్టసుఖాలు తీర్చుకోవడానికి మనం నాయకత్వం వహించాలి. నిన్న నుంచి అనేక దరఖాస్తులు రాస్తున్నారు. సచిన్ గారు మొదటి నుండి మీకు మనవి చేశారు. దరఖాస్తు ఎప్పుడైనా ఇవ్వచ్చు. పార్టీ ఈవేళ 1వ తారీఖు వచ్చింది. ఇది నా అనుమానం ఎన్నాళ్ళది ఏడాది అవుతుందా. ప్రతి 1వ తారీఖుకి 1వ తారీఖు ఏదైనా సెలవు దినం అయితే 30 అవగాలైనా సరే పెన్షన్లు పంచిపెడుతున్నారు. ఇవాళ అందరికీ పెన్షన్లు అందినాయి అని మేము అనుకుంటున్నాం. ఏమైనా దాంట్లో ఎవరైనా ఇబ్బంది పెట్టినా పెన్షనర్స్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయొచ్చు. మీ క్షేమం కోరే ప్రభుత్వం 63 లక్షల మందికి. మేడిశెట్టి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా సీనియర్ పార్టీ నాయకులు గరిపాటి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా వాటికి సంబంధించిన నాయకులకి ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు మనం ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఎందుకనంటే ఈరోజు ఏదైతే మన రాజధాని అమరావతి, ప్రజా రాజధాని, మన ప్రజలకు సంబంధించిన రాజధాని, ప్రజా రాజధాని అమరావతి సంబంధించిన బిల్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన పార్లమెంట్లో ఈరోజు తీర్మానం ఏదైతే మన అసెంబ్లీలో మన రాష్ట్ర మంత్రివర్గం కానీ, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు వాసిరెడ్డి సుభాష్ గారు, వీరందరూ కూడా ఏదైతే ఒక ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి పంపించారో ఆ ప్రతిపాదన మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఆ తీర్మానాన్ని అక్కడ ప్రవేశపెట్టి ఈరోజు అమరావతిని ఒక శాశ్వత రాజధానిగా ఒక బిల్లుని ప్రవేశపెట్టినందుకు మన రామచంద్రపురం నియోజకవర్గం మనందరం కూడా ఒక్కసారి మన ఎంపీలకి, మన స్థానిక శాసనసభ్యులు ఒక్కసారి అభినందనలు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే మన 5 కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించిన ప్రజా రాజధానిని ఎంతో అవమానకరంగా ఏదైతే 29,000 మంది రైతులు సుమారు 34,000 ఎకరాలని త్యాగం చేస్తే వారందరినీ కూడా నిర్వీర్యం చేసి వారందరినీ కూడా ఎంతో బాధలు పెట్టి వాళ్ళందరినీ ఎంతో చిత్రహింసలు పెట్టిన ఘనతప్పుడు ఆ ప్రభుత్వాన్ని. ఆ రోజు మన రాజధానిని ఒక జంగల్గా చేసిన జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టాలు పెట్టి ఈరోజు 11 సీట్లకి అంకితమైతే ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు గారు కానీ, లేదంటే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు సుభాష్ గారు స్థానికంగా ఈరోజు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం అంటే దానికి ముఖ్య కారణం అయితే ప్రజల దగ్గర మనకు వస్తున్న మద్దతు. కాబట్టి ప్రజలందరి దగ్గర కూడా మనం వెళ్ళి మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు గారు ఏదైతే అమరావతిని ఒక పునర్నిర్మాణంలో భాగంగా సుమారు 16 జాతీయ సంస్థలు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత. ఇవాళ 13వ వార్డు కమిటీ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసాము. ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన కమిటీ సభ్యులకు, అలాగే నా తెలుగుదేశం కుటుంబం కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం కుటుంబం ప్రజలకు, తెలుగుదేశం కుటుంబం పెద్దలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన కుటుంబం పెద్ద జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో ఆ తెలుగుదేశానికి జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన రాష్ట్ర నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేదానికి మన టౌన్ ప్రెసిడెంట్ ఇవాళ ఆయన లేరు, ఆయన శివ గారు, అలాగే మన యొక్క ఈ వార్డు యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి మన గిరి గారు వాళ్ళ బృందం, వీళ్ళకి, అలాగే ఏదైతే క్లస్టర్ 1 మన సూనారాయణ గారికి, అలాగే ఈ టౌన్ కార్యవర్గానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీకు ముందరగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి అంతటికీ కూడా నా అసమర్థతే కారణం. అసమర్థత ఎందుకంటున్నానంటే నేను టయానికి రాలేకపోయాను. ఈ లోపల ఇక్కడ లోకలోకలు బయలుదేరిపోయాయి. ఈ లోకలోకాలకు కారణం ఏంటంటే మేము ప్రముఖులమై ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ కనీసం పిలవలేదని ఒక వర్గం, ఆ తర్వాత అలాగే ఏదో కూర్చోబోతుంటే లేచిపోమన్నారని ఇంకొక వాదన, కనీసం దయించి ఎవరు మాట్లాడొద్దు నేను మాట్లాడని చెప్పాను. తదుపరి ఏదైతే డిస్కషన్లో వచ్చిందో కొంతమంది మమ్మల్ని తిట్టారని ఒక వాదన. ఈ అందరికీ ఎవరి యొక్క
వాళ్ళ యొక్క హావభావాల ప్రకారం వాళ్ళ పెద్ద మనిషి పరంగా వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా నేను క్షమించమని కోరుతున్నాను. కారణం ఏంటంటే టయానికి కనుక నేను వచ్చుంటే అదంతా ఒక్క నిమిషంలో దాన్ని మట్టుమాయం చేయగలదు. కారణం ఏంటంటే నేను మీరు ఎవరు అనుకున్నా కాకపోయినా ఈ తెలుగుదేశం రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక పెద్ద లాంటి వాడిని. మా సూర్యనారాయణ గారు ఉన్నారు, సూర్యనారాయణ గారి తర్వాత నేను పెద్ద లాంటి వాడిని. ఏంటంటే గౌరవాధ్యక్షులు అంటారు చూడండి, ఆ టైపు. ఇందులో ఇబ్బందులు ఏమైనా వచ్చినట్టే నా అసమర్థతే కారణం. ఎక్కడ ఎవరో ఇబ్బంది పడినా కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఆ మనోభావాలు దెబ్బతిని నిన్న కొంతమంది అయితే కళ్ళనపడ నీళ్లు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా మన కుటుంబంలో సంఘటన. ఇదంతా కూడా మన కుటుంబంలో ఒక పెద్ద నా అసమర్థత కారణంగా వచ్చిందని అనుకుంటున్నాను నిన్న. కారణం ఏంటంటే ఒక వ్యక్తి మన కుటుంబంలో కళ్ళంపడి నీళ్లు పెట్టుకున్నా, ఇంకో వ్యక్తి నా మనోభావాలు దెబ్బతిన్నా నన్ను పిలవలేదన్నా, ఇంకో వ్యక్తి నన్ను సీట్లోంచి లెగిసిపోమన్నారు, నా మనోభావం దెబ్బతిన్నాను ఒక వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఆ టైంకి నేను వచ్చుంటే అది జరగకపోను. కాబట్టి మీ యొక్క మనసుల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా క్షమించి అవన్నీ కూడా దూరం చేసుకోమని, ముఖ్యంగా మీ అందరినీ కూడా కార్యవర్గాన్ని అలాగే పెద్దల్ని అందరినీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు చేసి మిమ్మల్ని నేను క్షమించవలసిందిగా కోరుతున్నాను. కారణం ఏంటంటే నేనే చిన్నతనం అనుకోను క్షమించమంటానికి. కుటుంబంలో గొడవ వచ్చిందంటే పెద్దదే అసమర్థత. నా అసమర్థత వల్ల ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నాను. అసమర్థత ఏంటో ఒక 4 రోజుల లోపల చేసి చూపెడతాను. అందరినీ కూడా ఒకటి చేయగలుగుతాను, అందరినీ ఒక చోట కూర్చోబెట్టగలుగుతాను. కూర్చోబెట్టలేని రోజు నేను నియోజకవర్గం నుంచి తప్పుకుంటాను. కారణం ఏంటంటే ఇలాంటి అల్లర్లు అవ్వటం వల్ల ఎదరవాళ్ళకి మన కుటుంబంలో మనం దెబ్బలాడుకుంటే పక్క కుటుంబం వాళ్ళు నవ్వుతారు. అది అర్థం చేసుకోండి. ఎవరైనా సరే ఏదైనా విషయం ఉంటే నా దగ్గరికి తీసుకురండి, లేకపోతే అక్కడికి స్టాప్ అవ్వండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తాం మేము. అంతేగాని రోడ్డెక్కి మనం తిట్టుకుని కొట్టుకుంటే అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుంటే కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఏదైతే కార్యవర్గం ఉందో కార్యవర్గమే కాదు, నాకు కార్యకర్తలు అందరూ కూడా ముఖ్యమే. ఏ కార్యకర్త అయితే ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా మన పెద్దలు ఒకటే చెప్తారు, నాకు కార్యకర్తలే, కార్యకర్తల తర్వాత ఎవరైనాను. అదే విధానంగా కార్యకర్తలకి అందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నాను. మీరు ఇక్కడికి పింఛన్ కోసం వచ్చారు, ఇళ్ల స్థలాల కోసం వచ్చారు. ఇవన్నీ కూడా త్వరలో అర్హులు ఎవరైతే ఉన్నారో, అర్హత లేని వాళ్ళకి నేను ఏం చేయలేను. అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మీకు ఇళ్ల స్థలాలు వస్తాయి. త్వరలో ఏప్రిల్ ఈ నెల నుంచి ప్రారంభమవుతాయి. పెన్షన్లు కూడా వస్తాయి. పాపము వయసు అయిపోయి భర్తలు పోయి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బతకలేక. వాళ్ళందరికీ కూడా నేను ఇవాళ ఒకటే భరోసా, ఇవాళ అందరూ మీరు ఎవరైతే తీసుకొచ్చారో అందరూ నాకు ఇద్దరు, కానీ మీ అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు రప్పిస్తాం. మన కుటుంబం నుంచి మనం చేసుకోవాల్సిన కార్యం ఇది. ఒక కుటుంబ పెద్దగా మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నాను. పెన్షన్లు అవనివ్వండి, ఇళ్ల స్థలాలు అవనివ్వండి, వేరే అలాగే రోడ్లు. ఇప్పటికే కొంతవరకు రోడ్లు వేస్తున్నాం. త్వరలో మిగతా రోడ్లు కూడా అన్నీ కూడా 6 మాసాల లోపల రోడ్లు, డ్రైన్లు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీకు నేను పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ పట్టణంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ అధికారంలో జరిగింది. కొన్ని పనులు మేము వచ్చిన తర్వాత కూడా చేయనివ్వకుండా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో మమ్మల్ని అడ్డపడ్డారు. ఇప్పుడు అదంతా కూడా పాత ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మన చేతిలో ఉన్న ప్రభుత్వం అంతాను. మీకంతా ఒకటే చెప్తున్నాను నేను, సమర్థవంతమైన ఒక కౌన్సిలర్ క్యాండిడేట్ ఇస్తాం మీకు. అందరూ ఏకగ్రీవంగా చేయవలసిన పరిస్థితి ఉంది. ఏకగ్రీవంగా చేసినాడే మన వార్డులో ఉన్న పనులన్నీ కూడా ఏ వ్యక్తి అయితే కౌన్సిల్ ఎలక్ట్ అవుతాడో అతను చేయగలిగే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఈ అల్లయ్య వచ్చాడు, పొల్లయ్య వచ్చాడు, మన ఇంటి పక్కోడు ఆడుకోటేయాలన్న పరిస్థితి ముందరే అటాక్ ఇవ్వాలి. మీరు నువ్వు మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వచ్చిన వ్యక్తినే ఎన్నుకుంటాం, నువ్వు పక్కకు తప్పుకొని ప్రజల్లోంచే రావాలి ఒక నినాదం. అప్పుడే మనం ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని బంగారు రామచంద్రపురం నియోజకవర్గంగా చేసుకోగలుగుతాం.
ఇందాక ఒక చెల్లమ్మ వచ్చి మా కుళాయిలు లేవండి, నీళ్లు లేవండి అని చెప్తున్నారు ఆవిడ. మీకు ఒకటే చెప్తున్నాను నేను, 250 రూపాయలు పెట్టి మీ ఇంట్లోకి కనెక్షన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఒక 250 రూపాయలు మీరు వచ్చి ఏదైతే గిరిగారు ఇక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ అప్లికేషన్ ఇస్తే 250 రూపాయలు కడితే మీకు కొలాయి కనెక్షన్ మీ ఇంటికి. కానీ మీ ఇంటి లోపలికి మీరు వేయించుకోవాలి. 250 రూపాయలకే కనెక్షన్ ఇది వరకు 5,000 6,000 కడితే కానీ ఇచ్చేవారు కాదు. ఆ ప్రణాళిక కూడా తీసుకురావడం జరిగింది. అమ్మా అది నువ్వు చేయించుకోగలుగుతావా ఒకసారి లేకమ్మా? ఏదైనా కొనకూడదు కొనకూడదులా ఉండాలండి. 1,500 రూపాయలు అవుతుంది లోపల అంతే. ఒక నెల పింఛన్లో డబ్బులు ఇస్తే మీకు కులాయి వస్తుంది. పింఛన్ రాలేదా? పింఛన్ అయితే వచ్చి నెల వస్తుంది. నేను చెప్పాను కదా మీకు, మీరు చెప్పకుండానే చెప్పాను. నేను పింఛన్లు కూడా త్వరలో వస్తాయని మీకు చెప్పకుండానే చెప్పాను. మీరు అడిగిన కొడాయి గురించి అడిగారు. ఇప్పుడు ముందర వినలేదమ్మా అని చెప్పు నువ్వు. మరి చెప్పాను కదా, మళ్ళా ఎందుకు రిపీట్ అవుతుంది? మీరు అది కూడా మీరు ఒకసారి మీ మనసులో పెట్టుకుని మీకు తరపు ఎవరైనా అలాంటి ఇబ్బందులు అనేది తెలియజేపరచండి. అలాగే తండ్రి కానీ తల్లి కానీ పోయి పిల్లలు అనాథలు అయిపోయి వాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే నేను చదివిస్తాను. ఇంకా 127 మంది విద్యార్థులు నేను వాళ్ళ ఉద్యోగం వచ్చేదాకా చదివించడానికి దత్తత తీసుకున్నాను. అలాగే మీకు ఆ ఇబ్బందులు ఉన్నా సరే తీరుస్తాను. వ్యక్తిగతంగా తీరుస్తాను, ప్రభుత్వ పరంగా తీరుస్తాను. మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. మినిస్టర్ గారు ఏ ఫండ్ సెట్ రావాలి, ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి అన్న పరిస్థితి మీద ఆయన ఆలోచనలో ఉన్నారు. ఎవరైతే గత పాలకులు ఉన్నారో మీ నుంచి ఓట్లు ఆశించారు కానీ మీకు పనులు చేయడానికి ఎవరు ఎదరకు రాలేదు. వాళ్ళు ఎదరికి వచ్చారు. వాళ్ళకి వచ్చి డబ్బులు ఏమైనా ఉంటే పోగేసుకోవడానికి వచ్చారు. ఇవాళ ఈ మినిస్టర్ గారి పరిస్థితి, సుభాష్ గారి పరిస్థితి డబ్బుల కోసం లేకపోతే ఇంకో సంపాదించుకోవటం రాలేదు. ఎవరైతే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పెట్టారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎదరికి వస్తున్నారో మీరు ఉపయోగించుకోండి. ఉపయోగించుకుని మీరందరూ కూడా సమిష్టిగా ఉండి తెలుగుదేశం వైపుకే చూడండి. తెలుగుదేశం నుంచి ఎల్ఐనిచ్చినా పుల్లైనిచ్చినా ఎంకైనిచ్చినా ఏదైతే అభ్యర్థి ఉన్నాడో వాళ్ళకే ఓటు వేయాలి. మీరు వాళ్ళే సపోర్ట్ చేయాలి. అందరూ సపోర్ట్ చేస్తారు. ఒకసారి చెప్పండి. అందరూ చేతులెత్తండి. జై తెలుగుదేశం. గట్టిగా రావాలమ్మా. జై తెలుగుదేశం. ఒక విషయం సార్, ఇదే వార్డులో పైకి పిల్లలు కార్యకర్త చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా మీరే దత్తత తీసుకున్నారు సార్. మీరు చెప్పిన 120 మందిలో వాళ్ళ పిల్లలు కూడా మీరే. ఆ విషయం కూడా మీకు తెలియదండి, కానీ ఎవరో తీసుకొస్తే మీరు చేయించారు. అదమ్మా సుభాష్ గారి గొప్పతనం. ఆయన ఏ పార్టీ బయటకెళ్ళి ఎవరి మనిషిని కాదు. ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు లేదో, ఈ వార్డులో ఉన్న 2 పిల్లల్ని సత్యం వాసం చెట్టి ఫౌండేషన్ ద్వారా చదివిస్తున్నారని మేము కూడా వీళ్ళతో తిరుగుతున్నాం, గర్వపడుతున్నాం. నిజంగా మరొకసారి వాసం చేసి సుభాష్ గారి నాయకత్వం, వాసం చేసి సుభాష్ గారి నాయకత్వం, సత్యం గారి నాయకత్వం. జై తెలుగుదేశం. లైన్ లో ఉండాలి. దయచేసి లైన్ లో ఉండాలమ్మా. ఎందుకంటే లేడీస్ కంటారండి లైన్. కమిటీ వారు లైన్ లో పంపిస్తారు జనాలు. లైన్ లో వెళ్ళాలి, లైన్ లో ఉండాలి. దయచేసి లైన్